ఇప్పుడు ప్రజెంట్ యూత్ కి అవ్వని, ఇండిపెండెంట్ గా బతకాలి అనుకున్న అమ్మాయికి అవ్వని, అబ్బాయికి అవ్వని, ఒకటే ప్రాబ్లం. రిలేటివ్స్ మంచోళ్ళు కాదు, ఎనిమీస్ అంటాం కానీ ఎలా అలా అంటారు చెప్పండి మీరు? వాళ్ళు ఎంత మంచోళ్ళు కాకపోతే నువ్వు జీవితంలో బాగుపడాలని నీకు మోటివేషన్ ఇస్తారు. ఎంత మంచోళ్ళు కాకపోతే వాళ్ళ ఇంటి పైన పెట్టాల్సిన ఫోకస్ అంతా నీ మీద పెడతారు. ఎంత మంచోళ్ళు కాకపోతే వాళ్ళని మీరు ఎనిమీస్ అంటారు, మంచోళ్ళు కాదంటారు. తప్పు కదా అలా అనడం. వీళ్ళు 24 గంటలు మీ పైనే ఆ దృష్టి పెట్టి మీరేం చేస్తుంటారా? మీరు తప్పు చేస్తే ఆ తప్పును నలుగురిని చెప్పి నువ్వు చెయ్యని తప్పును కూడా నువ్వు తప్పు చేసావని నువ్వు రియలైజ్ అయ్యేలా చేస్తారు. అంత మంచోళ్ళని పట్టుకొని ఎన్ని మాట్లాడడం కరెక్టేనా? అసలు నేనైతే అస్సలు ఒప్పుకోనండి. అసలు నువ్వు జీవితంలో ఆ పనిని చేసుండవు కాదు కదా, చూసుండవు కూడా, కానీ వాళ్ళు దాన్ని ఎంత చక్కగా నువ్వు అది చేసావు, నువ్వు అలాంటోడివి, నీకు అవన్నీ అలవాట్లు ఉన్నాయి, నువ్వు అది లేకపోతే ఉండలేవు అని అంత చక్కగా ఒక సినిమా కథ అల్లేటట్టు అల్లుతారు. అంటే వాళ్ళ సినిమాలో నువ్వే కదా హీరో, నిన్ను హీరోని చేస్తుంటే నువ్వు వాళ్ళని విలన్ని చేసేసావుగా. నీ లైఫ్ లో కళలు కననివి కూడా వాళ్ళు నిజం చేసి నలుగురికి చెప్తారు. వాళ్ళు కనే కళని ఎప్పుడు నువ్వు నిజం చేయట్లేదే, ఎంత తప్పు. మళ్ళీ ఏమంటే అంటారు రిలేటివ్స్ కాదు ఎనిమీస్ అని.